సార్ నమస్కారం. నమస్కారం అమ్మా గిరిజ. ప్రెజెంట్ మనం చూసుకుంటే గనుక తెలంగాణలో కవిత కొత్త పార్టీ పెట్టారు. పార్టీ పేరు టీఆర్ఎస్. సో, మరి కవిత అంటే ఒక స్టెప్ అయితే తీసుకుంది. ఇందాక ప్రీవియస్ వీడియోలో జయలలిత గాని లేదంటే విజయ్ కానీ స్ట్రాంగ్ స్టెప్ తీసుకున్నారని మీరు అన్నారు కదా. అదే విధంగా ఇక్కడ కవిత ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకుంది. సో నెక్స్ట్ సీఎం అవుతాను అని కూడా సీఎం అవుతానని చెప్పింది. అండ్ ఒక 5 స్టేట్మెంట్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించి కవిత సీఎం అయ్యే అవకాశం ఉందా జాతకపరంగా, లేదంటారా? లేదంటే మార్పులు ఏమైనా జరగబోయే అవకాశం ఉందా? సో ఒక్కసారి జ్యోతిష్యపరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా అమ్మా. తమిళనాడులో విజయ్ గెలుపుని 100% ఆస్వాదించిన వాళ్ళు ఇద్దరు. ఒకటి త్రిష, ఎందుకంటే తనకి మినిస్టర్ పోస్ట్ వస్తుంది, తన పాపం ఎమ్మెల్యేలు అందరినీ సెలెక్ట్ చేసింది, హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత సెకండ్ అంత ఆనందంగా ఫీల్ అయింది మన కవితక్క. కారణం ఎందుకు? అదిగో కొత్త పార్టీ పెట్టారు, వీళ్ళు 2 yearsలోనే గెలిచారు, నేను పెట్టాను కొత్త పార్టీ, ఎస్ నాకు కూడా సక్సెస్ ఉంది అని. అది వాస్తవం కూడా. కవిత చాలా జీనియస్, చాలా తెలివైంది. వాళ్ళ నాన్నగారి యొక్క వాకింగ్ అదే ఆ టాకింగ్ అంతా, ఆ టాకింగ్ పవర్ అంతా కూడా కవితకు వచ్చింది. బీఎన్ఆర్ కాలేజీలో చదివింది, మాస్టర్స్ డిగ్రీ చేసింది ఫారెన్లో. వీళ్ళంతా ఇంటలెక్చువల్స్ అమ్మా. అంటే తను నరేంద్ర మోడీ గారు అంత గొప్పది మా కవిత. ఎందుకు చెప్పనా? మోడీ గారు ఇప్పుడు స్పీచ్ ఇచ్చేటప్పుడు వెనకాల కెమెరాలో వెనకాల ఎవరిని ఉండేవారు, ఆయనే ఫోకస్ అవ్వాలి, అవుట్ అంటది ఆయన అంటాడు. మొన్న కవిత పార్టీ పెట్టినప్పుడు కూడా తను ఎవరేమనుకున్నా తనకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోండి, స్టేజ్ దిగి వెళ్ళిపోండి అని చెప్పుద్ది. ఏదన్నా చెప్తే ఓపెన్గా చెప్పుద్ది. కాబట్టి అంటే అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ అంటారు వీటిని. ఎప్పుడు కూడా నెగిటివ్గా చూడకూడదు. ఆ కవితను చూసి నేర్చుకోవాలి. తనకి హెల్పింగ్ నేచర్ కూడా ఉంది. ఎలా అంటే కేంద్రీయ విద్యాలయ సీట్లు ఆమె నిజామాబాద్లో ఎంపీగా ఉన్నప్పుడు ఎవరినన్నా నేను పంపిస్తే పాపం చేసి పెట్టేది, అట్లీస్ట్ ట్రై చేసేది చేయడానికి. అలా హెల్పింగ్ నేచర్ ఉంటే ప్రజలు చేస్తారు. అండ్ కేటీఆర్ గారు ధైర్యం చేయలేకపోయారు. ఆయన అమాయకుడు పాపం. అసలే కేటీఆర్ బ్రహ్మాండంగా ఒక సీఈఓగా ఆయన ఒక బ్రహ్మాండంగా దడదల్లాడిచ్చేస్తాడు. ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడే ఇంప్రెస్ చేశాడు మామూలుగా అన్ని. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళంతా ఏదైనా ఈ మీటింగ్స్ ఉంటే కేటీఆర్నే ఇచ్చేస్తారు. ఆ ఫ్లో ఉంది. కానీ కవితక్క ఎవరి థాట్ ఎలా తీయాలో తెలుసు కవితక్కకి. అందువలన ఈ మాస్ని, క్లాస్ని అందరినీ కంట్రోల్ చేయడం కేసీఆర్ గారికి ఎలా వచ్చో దానికి డబల్ వచ్చు మన కవితక్కకి. అంటే ఇప్పుడు ఎలా అయితే కేసీఆర్ టాకింగ్ పవర్ ని కవిత పునికి పుచ్చుకుందో, కేటీఆర్ కూడా సేమ్ ఉంటుంది కదా సార్? ఉంటుంది. కేటీఆర్ ఈజ్ గుడ్ పర్సన్, తప్పకుండా టాకింగ్ పవర్ ఉంది. ఒక ఎగ్జిక్యూటివ్గా పనికొస్తాడు ఆయన, ఒక సీఈఓగా. చంద్రబాబు నాయుడు గారిని సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాం, అలాంటి ఇంచుమించుగా చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక డిగ్నిఫైడ్గా చేస్తాడు. కవిత అట్లా కాదు, అంతే డిగ్నిఫైడ్గా సీఈఓగా చేయగలదు. అట్ ద సేమ్ టైం నకరాలు ఆడితే కేటీఆర్ గారు పాపం అంత డైరెక్ట్గా తిట్టడు, మొహమాటం ఉంటుంది. కానీ ఒకవేళ తిట్టినా స్మూత్గా ప్రేమిస్తున్నట్టు. ఆయన కాలేజ్ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్లు ఆయన పిల్లలతో చిన్నపిల్లలాగా పాపం చెప్తుంటే దానికి కూడా కామెంట్లు పెడతారు ఈ గాడిదలు. వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు ఇతను, ఇప్పుడు చెప్తున్నాడు అని. అలా కవితకి ఏంటంటే ఆమె ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి భయపడలేదు, సిబిఐకి భయపడలేదు. అప్పుడు కనిమొళిని జైల్లో పెట్టినప్పుడు ఎస్ కనిమొళి వెళ్ళింది, కరుణానిధి కూతురు, చాలా సంవత్సరాలు ఉంది. ఈమె కూడా 18 months ఉంది. సో ఎవరైనా అయితే భయపడతారు. పార్టీని సొంతంగా పెట్టింది డేర్ చేయరు ఎవరు. పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు. ఒక షర్మిలారెడ్డి, ఒక కవిత వీళ్ళంతా కూడా గ్రేట్ పర్సన్స్. వీళ్ళంతా పార్టీ సొంతంగా పెట్టడం అంటే దాన్ని సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సక్సెస్ ఎవరికి కావాలా? ఇప్పుడు విజయ్ స్టెప్ తీసుకోవడమే. మరి ఒక పవన్ కళ్యాణ్ పెట్టాడు సొంత పార్టీ, ఒక చిరంజీవి గారు పెట్టారు, ఒక ఎన్టీఆర్ గారు పెట్టారు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ కావు. కానీ కవిత పెట్టేది, షర్మిల పెట్టే పార్టీలు వీళ్ళకి రాజకీయ పరిణతి ఉంటుంది, ఒక వ్యూహం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి రైతు కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన వాళ్ళ నానేం పొలిటీషియన్ కాదు. అంటే ఆయన కాలేజీ స్టూడెంట్ అంటే 21-23 సంవత్సరాల వయసు నుంచి ఆయన పాలిటిక్స్లో ఉన్నట్టు లెక్క చిన్నప్పుడు. కానీ కవిత ఎల్కేజీ బేబీగా ఉన్నప్పటి నుంచే పాలిటిక్స్. షర్మిల కూడా వీళ్ళ ముందు ఆంజనేయ స్వామి ముందు కుప్పగంతలేస్తే జనాలు వాళ్ళిద్దరూ అత్యంత వాల్యుబుల్ పర్సన్స్, నా శిష్యులు వాళ్ళిద్దరు కూడా. కాబట్టి అంటే మేమంతా ఒక ట్రెండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళం, జరిగిన వాళ్ళం. ఏఎన్ఆర్ కాలేజీలో ఆమె మేనేజ్మెంట్కి ఎంతో హెల్ప్ చేసింది కవిత. అందరూ అంటారు, సార్ మీరు అన్నంత స్మూత్గా సార్ కవిత అంటే. అవును, మరి ముళ్ళును ముళ్ళుతో తెస్తుంది, డైమండ్తో వస్తుంది. డోంట్ ప్లే విత్ ఖాన్ అని సినిమా ఉంటుంది, డోంట్ ప్లే విత్ అవర్ కవిత అంటాం మేము. టాటా తెస్తుంది.
కవితకి 100% అధికార యోగం ఉందమ్మా. ఓకే. నేను విజయ్ గురించి చెప్తుంటే అలాగే అన్నారు. చెప్పనివ్వరు జనం. ఎలాగా సార్ విజయ్ వస్తాడు రా నాయన అంటే, ఎక్కడ వస్తాడు సార్ 12 సీట్లు రావు 18 సీట్లు రావు అని భయపెడతారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడు రా నాయన అంటే, సీఎం అవుతాడు రా నాయన గెలుస్తారంటే, అవరు సార్ అంటే ఆయనేమో డిప్యూటీ సీఎం అయిపోయాడు, ఈయనేమో సీఎం అయిపోయాడు. అలాగే మా కవితకు కూడా రాజకీయ యోగం ఎంత మంచిదంటే కవితకు సరదాగా సోది చెప్పేవాళ్ళని కూడా అడిగింది. అప్పుడు వీడియో వైరల్ అయింది. నేను సీఎం అవుతావు అమ్మా అంటే, ఒకటి సీఎం అవుతావని ఒక విలేకరు కూడా పెద్ద ఛానల్ విలేకరు కూడా అడుగుతుంటే ఆయన డైరెక్ట్ క్వశ్చన్ అడిగింది మన టీవీ5 మూర్తి గారిని. ఇప్పుడు మీరు సీఈఓ అవ్వాలనుకున్నారు కదా, విలేకరుగానే ఉండిపోవాలనుకుంటారా, ప్రమోషన్ కోరుకుంటారుగా, ఈ కంపెనీకి సీఈఓ అవ్వాలనుకుంటారు కదా, అలాగే నేను కూడా ఎమ్మెల్యే కింద ఎందుకు ఉండాలా, సీఎం అవుతానంది. ఆమె లాజిక్ కరెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కరెక్ట్. ఆమె జాతకరీత్యా మిథున రాశి రేపు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి విజృంభిస్తుంది. అందువల్ల వ్యాపారాల్లో కానీ కార్యదక్షతలో కానీ తనదైనటువంటి ట్రేడ్ మార్క్తో తన యొక్క పరిపాలనా దక్షత పెంచుకుంటుంది. ఎవరు తెచ్చారమ్మా బతుకమ్మ పండగ అందం? కవితక్కే కదా తెచ్చింది, లేదా ఎవరికి తెలుసు బతుకమ్మ పండగ? నాకు ఎక్కడ నచ్చిందంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ మగవాళ్ళ చేత కూడా డాన్సులు చేస్తుంది గవర్నమెంట్ ఆఫీస్లో. వాళ్ళ కలెక్టర్లు అవ్వచ్చు, వేరే పెద్ద పెద్ద లెవెల్ ఆఫీసర్లు అవ్వచ్చు, బతుకమ్మ ఉయ్యాలో అంటూ వీళ్ళు పాడుతుంటే నేను స్టన్ అయిపోయేవాడిని. బతుకమ్మ అంటే కవిత గారు మరి జాగృతి. అందువలన తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి కల్చర్ని కవితకే ఇచ్చింది. కేసీఆర్ కూడా ఇవ్వలేకపోయాడు. ఈ విషయంలో నేను చాలా కరెక్ట్గా చెప్తాను. ఎందువల్లంటే కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేశాడు. అంతకుముందు వీళ్ళందరూ చాలామంది ప్రొఫెసర్ జయశంకర్ వీళ్ళందరూ కూడా చేశారు, చెన్నారెడ్డి కాలంలో కూడా చేశారు. అయితే తెలంగాణ సంస్కృతి అంటే బతుకమ్మ పండుగ. కల్చర్లో ఇది ఒక బ్రాండ్ కింద చేసిన కవిత గొప్ప, ఇది ఒక కవితకే వస్తుంది, కేసీఆర్ గారికి రాదు. కాబట్టి అధికారాలే ఉన్నాయి. అధికారాలు అనేటటువంటివి మామూలు. ఈరోజు కేసీఆర్ గారు 10 ఇయర్స్ చేయలేదా? ఆయన కూడా హెల్పింగ్, ఆయన చాలా మేధావి. నేను కేసీఆర్ గారిని కలిసినప్పుడు రైల్వే బోర్డు మీటింగ్లో మాకు అప్పుడు అంజన్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళేందుకు మన కేసీఆర్ ఉన్నాడు కదా పదండి అని నేను గ్యాంగ్ని తీసుకెళ్తే, ఆయన అంత ఇంటెలిజెంట్. ఆయన బర్త్డే రోజున అందరితో మాట్లాడుతున్న ఆయన లేచి నిలబడి నేను చెప్పే ప్రతిదీ, అలాగే ఆయన పార్టీ ఆఫీస్లో కూడా వీళ్ళు చిన్నోళ్ళు వీళ్ళ మాట వినకూడదు అని ఉండదనమాట. ఆయన వెరీ ఇంటలెక్చువల్. ఆయన చెప్పేది కంపల్సరీ వింటాడు ఆయన. మనం ఇచ్చే సలహాలు కూడా వింటాడు. నియంత అనుకుంటారు, అలా కవితకి ఏంటంటే ధనాశ ఎక్కువ, గ్రీడీ అని అనుకుంటారు. కానీ నో, ఆమె రియల్ ఎస్టేట్ ఫైల్స్ ఎవరు కూడా తీసుకురావద్దని చెప్పేసి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు బోల్డ్ సార్లు చెప్పిందని అందరూ అంటారు. కాబట్టి ఎందుకనంటే తన పరిధిలో అంతా ఈ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఓపెన్ ఫ్రాంక్గా ఉంటారు, బ్రాడ్ మైండ్ ఉంటుంది. కాబట్టి కవితకి అధికార యోగం దగ్గర పడుతోంది. ఇప్పుడు అష్టమంలో తన సొంత పార్టీలోనే సీఎం అయ్యే అవకాశం ఉందంటారు. అంటే బయట ఇంకొక మాట వినిపిస్తుంది, తను బీజేపీలో కలిసే అవకాశం ఉంది అనేది. సో దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. అమ్మో, అది పెద్ద సీక్రెట్. మరి నీకు కవితక్కే తెలుసు, మొత్తం బయటకు అందరికి చెప్పేస్తున్నారు. కవితక్క పార్టీ పెట్టే ఒక నెల ముందే కవితక్క పార్టీలోనే కార్యకర్తలకు తెలుసు, పార్టీ నేను అనౌన్స్ చేస్తున్నా అంటే అందరూ ఏదో అనుకుని వింటున్నారు. టీఆర్ఎస్ అని సింపుల్ గా చెప్పింది, ఎందుకంటే అందులో కార్యకర్తలు అందరికీ తెలుసు. అలాగే కవితక్క పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీకి వెళ్ళిపోతుంది అని అంటున్నారు. అందరూ ఇప్పటి నుంచి కదా ఇప్పుడు. అందువలన వెళ్ళిపోవచ్చు, తప్పేముంది. ఇప్పుడు షర్మిల ఇప్పుడు సొంత పార్టీలో అక్కడ ఈక్వేషన్స్ ఉంటాయి, ఆ సమీకరణలు అనేటటువంటి వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా వాళ్ళు తీసుకుంటారు. పార్టీలో ఉన్న వాళ్ళు అబైడ్ అవ్వాలా? మరి కవితక్క షార్ప్ ఈ యొక్క ఇది వస్తుందా, అందరికీ చార్మ్ వస్తుందా? కష్టపడి కేసీఆర్ కూతురుగా పరిపాలన జాగ్రత్తగా తీసుకొచ్చి ఆమె ఇష్టం, ఆమె పార్టీ పెట్టుకుంటుంది, గెలుస్తుంది సీఎం. మొత్తం మీద మాత్రం కొయిలేషన్ గవర్నమెంట్ చేస్తుంది, బీజేపీతో కలుస్తుంది పక్కాగా. బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి కంటెస్ట్ చేస్తారు. అధికారం మాత్రం కంపల్సరీ కవితకు వస్తుంది. అండ్ సీఎం అవ్వాలి అని మనం కోరుకుందాం. తప్పకుండా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అరే ఏమీ లేని వాళ్ళకి ఇంట్లో వచ్చి కొట్టే ఛాన్స్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎలా వచ్చింది ఛాన్స్? ఇంటికి వచ్చింది. అలా అదృష్టం అనేటటువంటిది చాలామంది సీఎంలను మనం చూసినప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఆ జాబితాలో మన కవితకు ఉందన్నమాట. సో డెఫినెట్గా అయితే బీజేపీతో కొయిలేషన్ అవుతుంది, అందులో డౌట్ లేదనమాట. ఎందుకంటే ఊరికనే నిప్పు లేనిదే పొగ రాదు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళందరూ ఎందుకు చెప్తారు అట్లా అనమాట. సో ఇన్ ఫ్యూచర్ సీఎం కవితగా చూస్తామంటున్నారు.
తప్పకుండా ఈ రాష్ట్రం కాకపోతే ఇప్పుడు మా జయప్రద ఉంది. అప్పట్లో తెలుగుదేశంలో చేసింది అక్క అక్క అని మేము చిన్నప్పుడు అంత స్టూడెంట్స్ రాజమండ్రి అంటే బ్రాండ్ మాకు జయప్రద అంటే. మేము బచ్చాగాళ్ళగా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఆమె ఎస్కేబిఆర్ రాజలక్ష్మి కాలేజ్ ఉమెన్స్ కాలేజ్లో చదువుతుంటే మేము వెళ్ళి అక్క అని మాట్లాడేవాళ్ళం. లలితారాణి ఆమె పేరు. వాళ్ళకి వాళ్ళ మేనగోడళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళ బంధువులు వాళ్ళంతా కూడా ఇప్పటికీ ఇల్లుంది జయలలితకి, మన జయప్రద గారికి. అయితే తెలుగుదేశంలో మనకి ఆమెకు అవకాశం వచ్చినప్పుడు వంగాగీత గారు ప్రజారాజ్యంలోకి వెళ్తానరా అంటే ఆమె లా నోట్స్ అంతా నేనే రాశాను మా వంగాగీత అక్కకి. సో వీళ్ళందరూ మా ఊరోళ్ళు. అప్పుడు తెలుగుదేశంలో ఇవ్వట్లేదురా అంటే మనకి ఇది అసలు ఈ ఆంధ్ర వద్దు, మనకి అస్తమాను ఆ తెలుగుదేశం జగన్ పార్టీ ఈ కొట్లాటలు ఎందుకు. అప్పుడు జగన్ పార్టీ లేదులే. అప్పుడు ఏంటి జయప్రద గారు పోటీ చేసినప్పుడు తెలుగుదేశం ఇంకో టఫ్ కాంపిటీషన్ ఉండేది. కాంగ్రెస్కో దేనికో ఎందుకు వచ్చిందాక వెళ్ళిపోయి సమాజ్వాదీ పార్టీ నార్త్ ఇండియా పదా అంటే సమాజ్వాదీ పార్టీలో చేరిపోయింది. టాప్ సక్సెస్ అయిపోయింది. అందువలన మా కవితకు కూడా అంతే. ఈ తెలంగాణ ప్రజలు వెయ్యాలి, ఎందుకంటే వాళ్ళ గుర్తింపు తీసుకొచ్చింది తను. లేకపోతే మేము వేరే చోట పోతాం. మేమంటే కవితక్క అంటాం, మీరు కూడా కవితక్క అంటున్నారు. మా కవిత మా శిష్యురాలు అంటే ప్రపంచానికి ఆమె ఎంత గొప్పదంటే ఈ రోజుల్లో అక్క అంటేనే ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు. ఆమె నేను అమ్మని అని చెప్పింది. కవిత తెలంగాణ రాష్ట్రానికే నేను తల్లిని అని. పాపం ఇంకా అక్క వయసు కూడా లేదు తనకి. అలాంటిది అమ్మగా వాళ్ళ కడుపులు నేను చూస్తాను, మొత్తం అందరి కడుపులు నేను చూస్తాను అంటున్నారు. అందరికీ అక్క అమ్మ ఆవిడే ఇప్పుడు జయలలిత అలాగా అమ్మ, ఎన్టీఆర్ అలాగా అందరికి అన్న.